Good morning. I am D. Gopi, lecturer in Commerce, Government Degree College, Bichkunda, Kamareddy district. Today we are discussion BCom third semester. Subject name is Business Statistics 1. So chapter name is ఇప్పుడు మనం బిజినెస్ స్టాటిస్టిక్స్లోని స్క్యూనెస్ వైషమ్యం గురించి చెప్పుకోబోతున్నాం. సో వైషమ్యం అంటే ఏమిటి? సో వైషమ్యంలో ఉన్న సూత్రాలు మరియు వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క ఉద్దేశాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. సో వైషమ్యం డెఫినేషన్, వైషమ్యం యొక్క నిర్వచనం ఎవరి ప్రకారం అంటే గారెట్ ప్రకారం వైషమ్యం అనగా విభజనంలోని వివిధ బిందువుల మధ్య అంకమధ్యమం కానీ మధ్యగతం కానీ వాలినప్పుడు సమానంగా కుడివైపున కానీ ఎడమవైపున కానీ మారినప్పుడు లేదా వచ్చే తేడానే వైషమ్యము అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అంటే గారెట్. సో మరియు సింపాస్కన్ కాప్కా ప్రకారం వైషమ్యమానాల వైషమ్యం మార్గాన్ని పరిధిని ఇస్తాయి. సౌష్టమైన విభజనంలో అంకమధ్యమం, మధ్యగతం, భావలోకం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. భావలోకం నుండి అంకమధ్యమం ఎంత ఎక్కువగా జరిగితే అసౌష్టం లేదా వైషమ్యం అంత అధికంగా ఉంటుంది. వైషమ్యం యొక్క లక్షణాలు. వైషమ్యం విభజన సౌష్ఠవరహిత వల్ల ఏర్పడుతుంది. వైషమ్యం అనేది విభజించడం సౌష్ఠవరహితం వల్ల ఏర్పడుతుంది. వైషమ్యమానాలు వైషమ్యం మార్గాన్ని పరిధిని సూచిస్తాయి. సో వైషమ్యమానాలు ఏం చేస్తాయి? వైషమ్యం యొక్క పరిధిని, స్కోప్ని సూచిస్తాయి. వైషమ్యం వల్ల విభజనంలోని అంకమధ్యమం, మధ్యగతం, భావలోకం విలువలు సమానంగా ఉండవు. ఏమేంటి? మధ్యగతము, అంకమధ్యమము, భావలోక విలువలు అనేటి ఎప్పటికీ సమానంగా ఉండవు. సో విభజనంలో భావలోకం నుండి అంకమధ్యమం జరిగే దూరాన్ని బట్టి వైషమ్యం స్థాయి ఆధారపడి ఉంటుంది. సో వైషమ్యం ఉద్దేశాలు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్క్యూనెస్. పౌనఃపున్య విభజనంలో విలువల స్థాయిని, స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి వైషమ్యం సహాయపడుతుంది. కేంద్ర స్థానపు కొలతలైనటువంటి అంకమధ్యమం, మధ్యగతం, భావలోకం మొదలైనవి సగటుల అనుభవపూర్వక సంబంధాలను తెలుసుకోవడానికి వైషమ్యం తోడ్పడతాయి. సో వైషమ్యంలో రకాలు. వైషమ్యంలో రకాలు ఏమేమి ఉన్నాయి? సౌష్ఠవ విభజనలు, అసౌష్ఠవ విభజనలు. సో ఇందులో సౌష్ఠవ విభజనము అనగా విభజనంలోని కేంద్రస్థాన కొలతలు అనగా అంకమధ్యమం, మధ్యగతం, భావలోకం విలువలు సమానంగా ఉన్న విభజనం. అసౌష్ఠవ విభజనము అనగా సమానత్వం లోపించిన విభజనాన్ని వైషమ్యం గల విభజనం అని అంటారు. సమానత్వం లోపించడం విభజనం వైషమ్యం గల విభజనము అని అంటారు. అయితే దీనినే అసౌష్ఠవ విభజనము అని కూడా అంటారు.
ఈ అసౌష్ఠవ విభజనంలో వైషమ్యము ధనాత్మకంగా కానీ లేదా రుణాత్మకంగా కానీ ఉండవచ్చును. అంటే ప్లస్ల గుర్తులో లేదా మైనస్ల గుర్తులలో ఉండవచ్చును. అయితే ఇక్కడ ధనాత్మక వైషమ్య విభజనం గురించి చెప్పుకుందాం. ధనాత్మకమైన వైషమ్యం గల విభజనం అనగా ఏ విభజనంలో అయితే అంకమధ్యమం విలువ గరిష్టంగాను బహుళకం విలువ కనిష్టంగాను ఉండి మధ్యగత విలువ ఈ రెండింటి మధ్యలో ఉంటుందో ఆ విభజనం. తర్వాత రుణాత్మకమైన వైషమ్య విభజనము. రుణాత్మకమైన వైషమ్య విభజనంలో బహుళకపు విలువ గరిష్టంగా అంకమధ్యమ విలువ కనిష్టం ఈ రెండింటి మధ్యగతం విలువ ఉంటుంది. అంటే ఈ విభజనలో మధ్యగతం కంటే అంకమధ్యమం ఎక్కువగా బహుళకం కంటే మధ్యగతం తక్కువగా ఉంటుంది. సో వైషమ్యమానాలు శ్రేణిలోని అసౌష్ఠవాన్ని దాని మార్గాన్ని పరిధిని గణాంకాల మానాల సహాయంతో లెక్కిస్తారు. కులమానాలు రెండు రకాలు ఉంటాయి. వైషమ్యాన్ని కొలవడానికి మనకి ఎన్ని రకాలు? రెండు రకాలు. పరమమానాలు, సాపేక్షమానాలు. పరమ వైషమ్యమానాలు అనగా శ్రేణిలోని అసౌష్ఠవ పరిధిని తమ పరమ పరిభాషలో చెప్పే కులమానాన్ని పరమమానాలు అని అంటారు. అంటే ఇచ్చిన శ్రేణిలో బహుళకానికి మధ్యగతానికి గల వ్యత్యాసం ప్రకారం వైషమ్యాన్ని కొలవడం జరుగుతుంది. ఈ సూత్రం ప్రకారం పరమ వైషమ్యం అనగా ఎక్స్ బార్ మైనస్ మోడ్ జెడ్ అంటారు. నెక్స్ట్ సాపేక్ష వైషమ్యమానాలు. ఏదైనా విస్తరణమానం సాపేక్ష వైషమ్యమానాలు ఇది ఇంపార్టెంట్. ఏదైనా విస్తరణమానానికి సంబంధించి ప్రకటించిన పరమ వైషమ్యమానాన్ని వైషమ్య సాపేక్షమానము లేదా వైషమ్య గుణకము అని అంటారు. ఈ సాపేక్షమానం శుద్ధ సంఖ్యను ఇస్తుంది. విభజనాల విలువల్ని ప్రకటించే యూనిట్లకు ఆ సంఖ్య స్వతంత్రంగా ఉంటుంది. దీనివల్ల వివిధ యూనిట్లలో ప్రకటించిన వివిధ విభజనాలను ఫలితాలను పోల్చడానికి వివరించడానికి అవకాశం ఏర్పడుతుంది. వైషమ్య సాపేక్ష మానాలలో ముఖ్యంగా 4 పద్ధతులు ఉన్నాయి. మనకి కాల్పేరెన్స్ వైషమ్య గుణకం, బౌలే వైషమ్య గుణకం, కెల్లీ వైషమ్య గుణకం, గతికల ఆధారంగా వైషమ్యమానాలు. పై 4గింటిలో మనకు మెయిన్గా పైన 2 మాత్రమే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఏంటిదంటే కాల్పేరెన్స్ వైషమ్య గుణకం, బౌలే వైషమ్య గుణకం. కాల్పేరెన్స్ వైషమ్య గుణకం అభిప్రాయం వైషమ్య లక్షణాలు ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. మనం సౌష్ఠవమైన విభజనంలో వైషమ్య విలువలు 0గా ఉంటుంది. ధనాత్మకమైన వైషమ్య విభజనంలో అంకమధ్యమం విలువలు బహుళకం విలువ కన్నా ఎక్కువ. రుణాత్మక వైషమ్య విభజనంలో బహుళకం విలువ అంకమధ్యమం విలువ కన్నా ఎక్కువ. సిద్ధాంతపరంగా ఈ కులమానం ప్లస్ మైనస్ 1 మధ్య మారుతూ ఉంటుంది. అతని అభిప్రాయంలో వైషమ్య గుణకానికి ఈ క్రింది సూత్రం ద్వారా మనము కాల్పేరెన్స్ వైషమ్య గుణకాన్ని లెక్కించవచ్చును. ఏంటిది అంటే ఎస్కేపి కాల్పేరెన్స్ వైషమ్య గుణకం ఈజ్ ఈక్వల్ అంకమధ్యమం మైనస్ బహుళకము బై ప్రామాణిక విచలనం. సో
ఇక్కడ అంకమధ్యమం భావలోకం మనం ఇంతకుముందు కేంద్ర స్థాన కొలతలలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రామాణిక విచలనం గురించి మనం సూత్రం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంకమధ్యమానికి సూత్రం ఆల్రెడీ తెలుసు కదా మనకి. అవిచ్చిన శ్రేణులలో ఇచ్చినప్పుడు, కంటిన్యూస్ సిరీస్లలో ఇచ్చినప్పుడు x bar is equal a plus sigma fd by n into c. x bar is equal a plus sigma fd by n into c. సో ఇది దేనికి కంటిన్యూస్ సిరీస్లో ఉన్నప్పుడు మనకి అర్థమెటిక్కి ప్రిన్సిపల్. నెక్స్ట్ మోడ్కి మధ్యగతానికి my is equal L1 plus f0 minus f1 by f0 minus f1 plus f0 minus f2. ఇది మనకి మోడ్కి. మోడ్ is equal L1 plus f0 minus f1 by f0 minus f1 plus f0 minus f2 into c. ఇక్కడ c వస్తుంది. సో ఈ రెండు సూత్రాలు తెలుసు, కానీ మనకు ఇంకొకటి ఏం తెలియదు, ప్రామాణిక విచలనం, స్టాండర్డ్ డివియేషన్. సో స్టాండర్డ్ డివియేషన్కి ప్రిన్సిపల్ అయితే ఇక్కడ మనం కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకానికి సూత్రం ఏమని చెప్పుకున్నాం, అంకమధ్యము మైనస్ భావలోకము బై ప్రామాణిక విచలనం. అయితే ఇక్కడ మనకు అంకమధ్యం అనేది కరెక్ట్గా వస్తుంది. అయితే భావలోకము అనేది అప్పుడప్పుడు మనకి ద్విభావలోకం అని కూడా మనకి రావచ్చు. సో డ్యూయల్ మోడ్. సో డ్యూయల్ మోడ్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనం చెప్పుకోవాలి. అయితే మనకు ద్విభావలోకం వచ్చినప్పుడు మనం ఈ సూత్రం ఫాలో కావాలి. ఈ సూత్రం ద్విభావలోకం పౌనఃపున్య విభజనానికి ఉపయోగకరంగా ఉండటానికి అతను ఈ క్రింది సూత్రాన్ని రూపొందించినాడు. సో ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ అంకమధ్యము మైనస్ మధ్యగతము బై ప్రామాణిక విచలనం. ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ ఎక్స్ బార్ మైనస్ m by 5 స్టాండర్డ్ డివియేషన్. సో అయితే ఈ విలువలు ఈ క్రింది విధంగా రాబట్టవచ్చు. సాధారణంగా సౌష్టవ విభజనంలో వివిధ సగటుల సంబంధం ఈ క్రింది విధంగా ఉన్నది. సో ఉదాహరణకి భావలోకానికి 3 మధ్యగతము మైనస్ 2 అంకమధ్యమము. భావలోకం 3 మధ్యగతం మైనస్ అంకమధ్యమము 3 అంకమధ్యమము ప్లస్ అంకమధ్యమము. భావలోకము మైనస్ అంకమధ్యము ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 అంకమధ్యమము. సో అయితే ఇందులో మనకి వ్యక్తిగత శ్రేణులలో ఇచ్చినప్పుడు కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకాన్ని ఏ విధంగా లెక్కించాలి. అయితే ఇక్కడ వ్యక్తిగత శ్రేణులలో మనం కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకాన్ని లెక్కించడం. సో దిగువ ఇచ్చిన అంశాలను వైషమ్య గుణకాన్ని లెక్కించండి అంటున్నాడు. సో వైషమ్య గుణకాన్ని లెక్కించండి అంటున్నాడు. క్యాలిక్యులేషన్ ఆఫ్ స్క్యూలెస్. సో మనకిచ్చిన దత్తాంశం ఏంటిది, 7, 10, 12, 16, 20, 21, 25, 20, 22. సో మనం ముందుగా వీటికి సూత్రం ఏంటిదంటే ఎస్కేపీ ఈజ్ ఈక్వల్ కాల్ పేరెంట్స్ వైషమ్య గుణకము ఈజ్ ఈక్వల్ ఎక్స్ బార్ మైనస్ మోడ్ బై స్టాండర్డ్ డివియేషన్, ప్రామాణిక విచలనం.
ఇదండి సూత్రం మనకు. ఈ సూత్రం ప్రకారం మనకు ఇప్పుడు ఏమేమి రావాలి అంటే అంక మధ్యమం కనుక్కోవాలి, భావలోకం కనుక్కోవాలి, ప్రామాణిక విచలనం కనుక్కోవాలి. సో ఈ మూడు కనుక్కున్న తర్వాత ఈ మూడింటిని తీసుకొచ్చి కాల్పేరెన్స్ వైషమ్య గుణకంలో ప్రతిక్షేపించాలి. సో అప్పుడు ఎక్స్ బార్కి మనకి ప్రిన్సిపల్ ఏంటిది? వ్యక్తిగత శ్రేణులలో ఇండివిజువల్ సిరీస్లో సిగ్మా ఎక్స్ బై ఎన్, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎక్స్ బై ఎన్. ఇక్కడ మనకి సిగ్మా ఎక్స్ అంటే అంశాల మొత్తము బై అంశాల సంఖ్య చే భాగిస్తే మనకి ఎక్స్ బార్ అనేది వస్తుంది. అంశాల మొత్తం ఇక్కడ ఎంత మనకి 7, 10, 12, 16, 20, 21, 25, 30, 20, 22. సో మొత్తం కొడితే సిగ్మా ఈ అంశాన్ని ఏమనుకోవాలి మనం? ఎక్స్ అనుకోవాలి. సో ఎక్స్ అనుకుంటే మనకి సిగ్మా ఎక్స్ మొత్తం ఎంత? 153. సో 153 బై అంశాల సంఖ్య ఎంత మనకి ఇక్కడ? 9 కాబట్టి 9తోని డివైడెడ్ బై చేస్తే మనకి వచ్చిన విలువ ఎంత? 17. అప్పుడు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ 17. నెక్స్ట్ ఇంకొకటి ఏం లెక్కించాలంటే భావలోకం లెక్కించాలి. సో భావలోకం లెక్కించాలంటే మనకి ఇక్కడ ఈ ఇచ్చిన శ్రేణిలో ఇచ్చిన దత్తాంశంలో మనకి అత్యధిక సార్లు ఏది పునరావృతం అవుతుంది? సో 1 నంబర్ రిపీటెడ్ మోర్ టైమ్స్. ఎక్కువ సార్లు ఏది మనకు రిపీట్ అవుతుందంటే 20. ఇక్కడ 20 ఉంది కదండి, 20 మళ్ళీ ఇంకోసారి 20. ఇది మనకి 20 అనే నంబర్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అప్పుడు భావలోకం ఈజ్ ఈక్వల్ ఎంత మనకి? 20. MO ఈజ్ ఈక్వల్ 20. సో మనకి ఇక్కడ భావలోకం విలువ కూడా వ్యక్తిగత శ్రేణులలో వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? నెక్స్ట్ ఏం కనుక్కోవాలి అంటే స్టాండర్డ్ డివియేషన్, ప్రామాణిక విచలనం వ్యక్తిగత శ్రేణులలో కనుక్కోవాలి. సో దానికి సూత్రం ఏంటిది అంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ డివియేషన్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్. ఎన్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఎన్ అంటే అంశాల సంఖ్య. అంశాల సంఖ్య ఎంత ఉందండి? 9. సో 9 ఉంది కాబట్టి 9. నెక్స్ట్ 298 అది ఎట్లా వచ్చింది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇప్పుడు అంశంలో మనం ఏదో ఒక సంఖ్యను మనం ఏమనుకోవాలి? ఏదైనా ఒక సంఖ్యను తీసుకుందాం. సో ఎక్స్లో నుంచి ఎక్స్ బార్ తీసేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఇక్కడ ఎక్స్ అంటే మనం అంశాన్ని ఎక్స్ అనుకున్నాం కదా. సో ఎక్స్ బార్ అంటే ఇక్కడ మనకి 17 వచ్చింది. ఎక్స్ బార్ ఎంత? 17. ఇక్కడ సూత్రం ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ చేయాలి. సో ఎక్స్ మనకి 7, ఎక్స్ 7, ఎక్స్ బార్ ఎంత? 17. 7 మైనస్ 17 మైనస్ చేస్తే మనకి -10 వస్తుంది. అట్లనే 10 మైనస్ 17 చేస్తే -7, 12 మైనస్ 17 చేస్తే -5, -1 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 3 ప్లస్ 5. సో సిగ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? అప్పుడు మనకి 0. రెండు మైనస్లు ప్లస్లు మొత్తం రెండు కూడా మనకి సమానంగా ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలి. ఎక్స్ స్క్వేర్ కనుక్కోవాలంటే ఎక్స్ని ఎక్స్తోనే మల్టిప్లికేషన్ చేయాలి. ఈ విలువను దీన్ని దీంతోనే వేయాలి. -10 ఇంటూ -10. సో అప్పుడు మనకి ఎంత? 100 అవుతుంది. 7 మైనస్ 7 ఇంటూ 7 49. 25 ఇంటూ 20
5 into 5 25, 1 into 1 1, 3 into 3 9, 4 into 4 16, 8 into 8 64, 3 into 3 9, 5 into 5 25. So total x square 298. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మొత్తం తెలిపేది మనకి 298 వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, సూత్రంలో ప్రతిక్షేపించాలి. సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకు సిగ్మా స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ అండర్ రూట్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ బై ఎన్, అదే కదా సూత్రం. అప్పుడు సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 298. సో ఎన్ అంశాల సంఖ్య 9, రూట్ చేస్తే 298 డివైడెడ్ బై 9 చేస్తే 33.11 వచ్చింది. సో దానికి అండర్ రూట్ వేస్తే ఎంత వస్తుంది 5.75. సో దీని ద్వారా మనకి ఇప్పుడు సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఎక్స్ బార్ అంక మధ్యమము 17 మోడ్ 20 బై స్టాండర్డ్ డీవియేషన్ 5.75. సో 17ల నుంచి 20 తీసేస్తే -3, 5.75 చేస్తే ఇప్పుడు -0.52 అనేది మనకి కాల్పియరెన్స్ వైషమ్య గుణకంలోని వచ్చిన విలువ. సో ఇప్పుడు మనం కంటిన్యూస్ డిస్క్రీట్ సిరీస్లో కాల్పియరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ క్రింది దత్తాంశం నుండి కాల్పియరెన్స్ వైషమ్య గుణకాన్ని కనుక్కొనము. పరిమాణము 20, 30, 40, 50, 60, 70. పౌనపున్యం ఫ్రీక్వెన్సీ 8, 12, 20, 10, 6, 4. సో మనం ఇచ్చిన దత్తాంశాన్ని సాల్వ్ చేస్తున్నాం. ముందుగా ఏం తీసుకోవాలి అంటే పరిమాణం తీసుకుంటున్నాం. ఈ పరిమాణాన్ని ఏమనుకోవాలి, ఎక్స్ అనుకోవాలి. 20, 30, 40, 50, 60, 70. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ పౌనపున్యం 8, 12, 20, 10, 6, 4. సో టోటల్ ఫ్రీక్వెన్సీ పౌనపున్యం n is equal 60. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఇచ్చిన దత్తాంశంలో మధ్య విలువ తీసుకోవాలి. సో మధ్య విలువ ఇక్కడ ఎంత, ఇక్కడ మనం ఈ 40 ఎక్స్లో డి ఈజ్ ఈక్వల్ టు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. సో ఏ అంటే ఊహించిన సంఖ్య, ఇక్కడ ఊహించిన సంఖ్య మనం ఏమనుకుంటున్నాం 40 ఏ. సో కాబట్టి అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ. సో ఎక్స్ మనకి 20 ఉంది, ఏనేమో 40 ఉంది. 20 - 40 -20, 30 - 40 -10, 40 లెక్కించి 40 ఇస్తే 0, 50 - 40 10, 60 - 40 + 20, 70 - 30 + 40 + 30. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని మనం d/10తోని డివైడెడ్ బై చేయాలి. సో భాగిస్తే 10తో అవుతుంది కానీ -2 - 1 0 +1 +2 +3. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎఫ్ను డీను మల్టిప్లికేషన్ చేయాలి. ఎఫ్ డి వేస్తే 8 × -2 -16, 12 × -1 -12, 20 × 0 0, 10 × 1 10 + 6 × 2 + 12, 4 × 3 + 12. సో ఇప్పుడు డి స్క్వేర్ అంటే డీని డీతోనే మల్టిప్లికేషన్ చేయాలి. -2 × -2 4,
-1 into -1 1, 0 into 0 0, 1 into 1 1, plus 2 into +2 +4, 3 into 3 9. సో అప్పుడు సిగ్మా ఎఫ్డి 6 వచ్చింది. ఎఫ్డి స్క్వేర్ చేయాలి అంటే ఇక్కడ ఎఫ్ను డిని డి స్క్వేర్ను ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి. 8 into 4 32, 12 into 1 12, 0 into 20 into 0 0, 10 into 1 10, 6 into 4 24, 4 into 9 36. సో అప్పుడు సిగ్మా ఎఫ్డి స్క్వేర్ ఎంత 114. సో ఇప్పుడు వచ్చిందాన్ని ఏం చేయాలి మనం, మనకి ఎక్స్ బార్కి అంక మధ్యమానికి సూత్రం ఇది. x bar is equal to a plus sigma fd by n. కాబట్టి మనకి x bar is equal to a plus sigma fd. ఏ అంటే మనం ఊహించిన విలువ ఎంత 40 తీసుకున్నాం. సిగ్మా ఎఫ్డి ఇక్కడ ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం 60 ఉంది. సో ఏ అంటే 40 కాబట్టి 40 + 6/60 చేస్తే 40.1 ఎక్స్ బార్. అట్లాగే స్టాండర్డ్ డివియేషన్కి ప్రిన్సిపల్ √ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్. సో ఎఫ్డి స్క్వేర్ మనకి ఇక్కడ 114 వచ్చింది కాబట్టి 114/n 60 మైనస్ సిగ్మా ఎఫ్డి ఎంత 6/n 60 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 114/60 చేస్తే 1.9, 6/60 చేస్తే 0.1. అప్పుడు 0.1 into 0.1 చేస్తే మనకి 0.01 వచ్చింది. 1.9 తీసేస్తే 1.89, 1.89కి రూట్ కడితే 1.374. సో మోడ్కి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, మోడ్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడ మనకి వర్గీకృత పట్టిక విశ్లేషణ పట్టికలు వేయాలని చెప్పుకున్నాం. వర్గీకృత పట్టిక విశ్లేషణ పట్టికలలో మనకి పరిమాణం 20, 30, 40, 50, 60, 70, ఫ్రీక్వెన్సీ 8, 12, 20, 10, 6, 4. హార్జెంటల్లో అడ్వర్సలో మనం కాలమ్స్ తీసుకోవాలి. ఫ్రీక్వెన్సీ ఫస్ట్ కాలం, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో మనకు పరిమాణం 20, 30, 40, 50, 60, 70 ఇచ్చింది కదా. పౌనపున్యం 8, 12, 20, 10, 6, 4. సో సెకండ్ కాలంలో ఏం చేయాలంటే ఫస్ట్ రెండు యాడ్ చేసుకుంటూ రావాలి. 8 + 12 20, 20 + 10 30, 6 + 4 10. థర్డ్ కాలంలో పైన 8 వదిలేసి మిగతా రెండు 12 + 20 32, 10 + 6 16. మళ్ళీ ఫోర్త్ కాలంలో పైన 3 8, 12, 20 చేస్తే 40, మరియు 10, 6, 4 చేస్తే 20. ఇప్పుడు పైన ఒకటి వదిలేసి 12, 20, 10 చేస్తే 42. సో మిగతా 3 లేవు కాబట్టి వదిలేస్తాం. ఇప్పుడు పైన 2 వదిలేస్తే 20, 10, 6, సో 36 సిక్స్త్ కాలంలో. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం విశ్లేషణ పట్టిక అనాలిసిస్ స్టేట్మెంట్. ఇక్కడనేమో కాలమ్స్ తీసుకోవాలి వర్టికల్లో. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం, ఫిఫ్త్ కాలం, సిక్స్త్ కాలం. ఇటేమో హార్జెంటల్లో తరగతి అంతరాలు 20, 30, 40, 50, 60, 70 వరకు తీసుకున్నాం. సో ఇప్పుడు మనకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ కాలంలో మనకి పెద్ద సంఖ్య ఏది అంటే 20. సో 20 కాబట్టి
20 అనేది దేనికి ఎదురుగా ఉంది 40 కాబట్టి ఇక్కడ 40లో 1 మార్క్ పెట్టుకున్నాం. నెక్స్ట్ సెకండ్ కాలంలో ఏది పెద్ద సంఖ్య 30 ఏది గుర్తొచ్చింది మనకి 20 30 అంటే 40 50లో ఉంది. 40లో 1 పెట్టుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ 50లో 1. అట్లాగే థర్డ్ కాలంలో మనం 32 అంటే 12 20 10 ఈ 3 కూడితే మనకి వచ్చింది కాబట్టి 3 కూడితే వచ్చింది కాబట్టి అప్పుడు మనం 30 40లో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనకు ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది 40 పెద్ద సంఖ్య ఇక్కడ 20 ఉంది కాబట్టి సో ఆ 20 దగ్గర 40 ఎదురుగా ఉంది కాబట్టి ఇప్పుడు మనకు బహుళకం మోడ్ ఎంత 40 ఎక్కువ సార్లు రిపీట్ అయింది కాబట్టి 40 తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తాం అన్నీ కూడా మోడ్కి ప్రిన్సిపల్ 40 వచ్చేసింది కదా. సూత్రంలో ప్రతిక్షేపిస్తే 40 x బార్ ఈజ్ ఈక్వల్ 40.1 కాబట్టి 1 తీసుకున్నాం మైనస్ మోడ్ ఎంత వచ్చింది 40 బై స్టాండర్డ్ డివియేషన్ 1.374. ఇప్పుడు ఎస్కేపి 40.1లో నుంచి చేసేసి 0.1 బై 1.374 చేస్తే 0.072 ఇది ఎస్కేపీకి మనకి ప్రిన్సిపల్ విలువ. సో నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూస్ సిరీస్ గురించి చెప్పుకుందాం.